ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈశ్వర్య సేవాదారులైన మీరే సత్యమైన ముక్తిదళం. మీరు అందరికీ శాంతి ద్వారా ముక్తినివ్వాలి, పరిష్కారంను ఇవ్వాలి. ప్రశ్న: ఎవరైనా మిమ్మల్ని శాంతికి మార్గం అడిగినచో వారికి ఏమని అర్థం చేయించాలి? జవాబు: వారికి ఇలా చెప్పండి, మీకు ఇప్పుడే ఇక్కడ శాంతి కావాలా అని బాబా అడుగుతున్నారు. ఇది శాంతిధామం కాదు. శాంతి అయితే శాంతిధామంలోనే ఉంటుంది. దానిని మూలవతనం అని అంటారు. ఆత్మకు శరీరం లేనప్పుడు శాంతిగా ఉంటుంది. సత్యుగంలో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. ఆ తండ్రి వచ్చి ఈ వారసత్వంను ఇస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాలో ఆత్మ ఉందని మనుషులందరికీ తెలుసు. జీవాత్మ అని అంటారు కదా. మొదట మనమంతా ఆత్మలము, ఆ తర్వాత శరీరాలు లభిస్తాయి. ఎవరు తమ ఆత్మను చూడలేదు, కేవలం ఆత్మలమని తెలుసు. ఎలాగైతే ఆత్మను గురించి తెలుసుకోవటమే కానీ ఎవరూ చూడలేదో, అలా పరంపిత పరమాత్మను గురించి కూడా అతను అత్యంత ఉన్నతమైన ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. కానీ వారిని ఎవరూ చూడలేదు. స్వయాన్ని గాని తండ్రిని గాని ఎవరూ చూడలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని అంటారు. కానీ యథార్థంగా ఎవరికీ తెలియదు. 84 లక్షల యోనులని కూడా అంటారు. కానీ వాస్తవానికి 84 జన్మలే ఉంటాయి. కానీ ఏ ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో కూడా తెలియదు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది, కానీ వారిని చూడలేదు. యథార్థంగా తెలియదు. మొదట ఆత్మను గురించి యథార్థంగా తెలుసుకుంటే తండ్రిని తెలుసుకోగలరు. మరి స్వయాన్ని గురించే తెలియకుంటే ఎవరు అర్థం చేయిస్తారు? దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ ఆత్మ అనుభూతిని చేయించలేరు. ఆత్మ అనగా ఏమి, ఎలా ఉంటుంది? ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? ఎలా జన్మ తీసుకుంటుంది? ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది? ఈ విషయాలు ఎవరికీ తెలియవు. స్వయం గురించి తెలియనందున తండ్రిని గురించి కూడా ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణలు కూడా మనుషుల పదవులే కదా. కానీ వీరు ఆ పదవిని ఎలా పొందారో ఎవరికీ తెలియదు. మనుషులే కదా తెలుసుకోవాల్సింది. వీరు వైకుంఠానికి యజమానులు అని అంటారు కూడా. కానీ వారు ఈ అధికారం ఎలా తీసుకున్నారో, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. చిన్నపిల్లలకు మొదట బ్యారిస్టర్ అంటే ఏమిటో తెలుస్తుందా? కానీ చదువుకుంటూ చదువుకుంటూ బ్యారిస్టర్గా అయిపోతారు. అంటే ఈ లక్ష్మీనారాయణలు కూడా చదువు ద్వారానే ఇలా అయ్యారు. బ్యారిస్టర్, డాక్టర్ మొదలైన వాటన్నిటికీ సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా. అలాగే వీరి పుస్తకం గీత. అది కూడా వినిపించింది ఎవరో, రాజయోగం ఎవరు నేర్పించారో ఎవరికీ తెలియదు. దానిలో పేరు మార్చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. వారే వచ్చి మిమ్మల్ని కృష్ణపురానికి యజమానులుగా చేస్తారు. కృష్ణుడు స్వర్గానికి అధికారి కదా. కానీ స్వర్గం అంటే ఏమిటో కూడా తెలియదు. అలా తెలిసి ఉంటే కృష్ణుడు ద్వాపర యుగంలో గీత వినిపించాడని ఎందుకంటారు? కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి, లక్ష్మీనారాయణను సత్యయుగంలోకి, రాముణ్ణి త్రేతాయుగంలోకి తీసుకెళ్లారు. లక్ష్మీనారాయణుల రాజ్యంలో ఉపద్రవాలు ఉన్నట్లు చూపించారు. కానీ కృష్ణుని రాజ్యంలో కంసుణ్ణి, రాముని రాజ్యంలో రావణుణ్ణి మొదలైన వారిని చూపించారు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవరికీ తెలియదు. పూర్తి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అజ్ఞానాన్ని అంధకారమని అంటారు, జ్ఞానాన్ని ప్రకాశమని అంటారు. ఇప్పుడు ప్రకాశవంతంగా చేసేదెవరు? వారు మన తండ్రి. జ్ఞానాన్ని పగలు అని,
భక్తిని రాత్రి అని అంటారు. ఈ భక్తి మార్గం కూడా జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూ వచ్చిందని ఇప్పుడు మీకు తెలుసు. మెట్లు దిగుతూ వచ్చారు. కలలు తగ్గిపోతూ వస్తాయి. కొత్త ఇల్లు తయారవుతుంది. తర్వాత కాలం గడిచే కొలిది ఆయువు తగ్గిపోతూ వస్తుంది. 3 వంతులు పాతబడ్డాక దాన్ని పాతదనే అంటారు. మొదట వీరు అందరికీ తండ్రి అని పిల్లలకు నిశ్చయం ఉండాలి. వారే సర్వులకు సద్గతినిచ్చేవారు. అందర్నీ చదువు కూడా చదివిస్తున్నారు. అందర్నీ ముక్తిధామానికి తీసుకెళ్తారు. మీకు లక్ష్యం ఉంది. ఈ చదువు పూర్తయిన తర్వాత మీరు మీ సింహాసనంపై కూర్చుంటారు. మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తారు. చక్రంను చూపించి అర్థం చేయించినప్పుడు సత్యుగంలో అనేక ధర్మాలు లేనేలేవని చెప్పాలి. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ నిరాకార ప్రపంచంలో ఉంటాయని తెలపాలి. ఈ ఆకాశం ఒక తత్వం అని మీకు తెలుసు. గాలిని గాలి అని అంటారు. ఆకాశాన్ని ఆకాశమని అంటారు. అందరినీ పరమాత్మ అని అనము. మానవులు వాయువులోనూ ఆకాశంలోనూ భగవంతుడున్నాడని భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అన్ని విషయాలు అర్థం చేస్తున్నారు. తండ్రి వద్ద జన్మ ఏమో తీసుకున్నారు. ఆ తర్వాత చదివించేదెవరు? ఆ తండ్రే ఆత్మీక టీచర్గా అయి మిమ్మల్ని చదివిస్తారు. బాగా చదువుకుని ఈ చదువును పూర్తి చేస్తే వెంట తీసుకెళ్తారు. ఆ తర్వాత మీరు పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యుగంలో మొట్టమొదట ఇక్కడకు వచ్చింది మీరే. ఇప్పుడు మళ్ళీ అంతిమ జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మళ్ళీ ప్రారంభంలోనే వస్తారు. ఇప్పుడు పరుగు తీయండని తండ్రి చెప్తున్నారు. తండ్రిని బాగా స్మృతి చేసి ఇతరులు కూడా బాగా చదివించండి. అలా చేయకుంటే ఇంతమందిని చదివించేదెవరు? తండ్రికి తప్పకుండా సహాయకారులుగా అవుతారు కదా. ఈశ్వర్య సేవాదారులని పేరు కూడా ఉంది కదా. ఆంగ్లంలో సాల్వేషన్ ఆర్మీ అని అంటారు. ఏ సాల్వేషన్ కావాలి? అందరూ శాంతిని పరిష్కారంగా కోరుకుంటున్నారు. ఇతరులెవ్వరూ శాంతినివ్వలేరు. శాంతిని కోరేవారికి ఇప్పుడు ఇంకా మీకు ఇక్కడే శాంతి కావాలా అని తండ్రి అడుగుతున్నారని చెప్పండి. శాంతిగా ఉండాలి, కానీ ఇది శాంతిధామం కాదు అని చెప్పండి. శాంతి శాంతిధామంలోనే ఉంటుంది. దానిని మూలవతనము అని కూడా అంటారు. ఆత్మ శరీరంలో లేనప్పుడు శాంతిగా ఉంటుంది. తండ్రి స్వయంగా వచ్చి ఈ వారసత్వంను ఇస్తారు. ఇతరులకు అర్థం చేయించే యుక్తి మీకు కావాలి. ఎగ్జిబిషన్లో నిలబడి అందరూ చెప్పేది వింటే చాలా తప్పులు దొరుకుతాయి. ఎందుకంటే అర్థం చేయించేవారు నెంబర్ వారుగా ఉన్నారు కదా. అందరూ ఏకరస స్థితిలో ఉంటే బ్రాహ్మణి ఫలానా వారినే పంపమని ఎందుకు రాస్తారు? అరే, మీరు కూడా బ్రాహ్మణులే కదా. బాబా మాలో ఫలానా వారు మాకంటే చాలా చురుకైన వారని అంటారు. చురుకుదనము తెలివితేటలతోనే మనుషులు హోదాను పొందుతారు కదా. నెంబర్ వారుగా ఉన్నారు కదా. పరీక్ష ఫలితాలు వెలువడితే మీకే సాక్షాత్కారం అవుతాయి. మేము శ్రీమతంపై నడుచుకోలేదని అప్పుడు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఏ వికర్మలు చేయకండి. దేహదారులపై ఆకర్షణ ఉంచుకోకండి. ఇది పంచతత్వాలతో తయారైన శరీరం కదా. పంచతత్వాలను పూజించరాదు, స్మృతి చేయరాదు. భలే, ఈ కన్నులతో చూడండి, కానీ తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మకు ఇప్పుడు జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ వైకుంఠంలో వస్తామని మీకు తెలుసు. ఆత్మను అర్థం చేసుకోవచ్చు, కానీ చూడలేము. అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు. దివ్య దృష్టి ద్వారా మీ ఇంటిని కానీ స్వర్గాన్ని కానీ చూడవచ్చు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మన్మనా భవ మధ్యాజీ భవ అనగా తండ్రిని మరియు విష్ణుపురంను స్మృతి చేయండి. ఇదే మీ లక్ష్యం. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలని, మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. అందరూ సత్యుగంలోకి రాలేరు. మీది దైవీ మతం. అది ఇప్పుడు మానవ ధర్మంగా అయిపోయింది. మూలవతనంలో అయితే మనుషులు లేరు కదా. ఇది మానవ సృష్టి. మనుషులే తమో ప్రధానంగా మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. మీరు మొదట శూద్ర వర్ణంలో ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఈ వర్ణాలు కేవలం భారతవాసుల కొరకే.
ఇతర ధర్మాలలో ఇలా బ్రాహ్మణ వంశం, సూర్యవంశం అని అన్నారు. ఈ సమయంలో అందరూ శూద్రవర్ణానికి చెందినవారే. శిథిలావస్థను చేరుకున్నారు. మీరు పురాతనమైపోయినందున వృక్షమంతా శిథిలావస్థకు, తమోప్రధాన స్థితికి చేరుకుంది. వృక్షమంతా ఉన్నదున్నట్లే సతోప్రధానంగా అవ్వదు. సతోప్రధానమైన నూతన వృక్షంలో కేవలం దేవీ దేవతా ధర్మం వారే ఉంటారు. మీరు మళ్ళీ సూర్యవంశం నుండి చంద్రవంశీలుగా అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. తర్వాత వైశ్య శూద్రవంశీలుగా అవుతారు. ఇవన్నీ కొత్త విషయాలు. మనల్ని చదివించేవారు జ్ఞానసాగర్లు. వారే పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. తండ్రి చెప్తున్నారు, నేను మీకు జ్ఞానంనిస్తున్నాను. మీరు దేవీ దేవతలుగా అవుతారు. ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వబడుతుంది. మానవులందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. మీరు ప్రకాశంలో ఉన్నారు. లక్ష్మీనారాయణులు 84 జన్మల కథ మీకు తెలుసు. పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది. భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు? మోక్షం లభించదా అని మనుషులు అడుగుతారు. అరే, ఇది తయారైన డ్రామా, అనాది డ్రామా కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరం తీసుకుంటుందని మీకు తెలుసు. ఇందులో చింతించే పని లేదు. ఆత్మ వెళ్ళి మరో పాత్రను అభినయిస్తుంది. వాపస్ వస్తుందంటే ఏడవ్వచ్చు, రాదని తెలుసు. మరి ఏడవటం వలన లాభమేమి? ఇప్పుడు మీరంతా మోహాజీతులుగా అవ్వాలి. శ్మశానంపై మోహం ఎందుకు? ఇందులో దుఃఖమే దుఃఖం ఉంది. ఈరోజు పిల్లలుగా ఉంటారు. ఆ పిల్లలే తండ్రి తలపాగను తీసుకునేందుకు కూడా వెనకాడరు. తండ్రితోనే కొట్లాడతారు. అందుకే దీన్ని దిక్కులేని అనాథ ప్రపంచమని అంటారు. శిక్షణనిచ్చే పెద్దలు ఎవ్వరూ లేరు. ఇటువంటి స్థితిని గమనించినప్పుడు మళ్ళీ సనాతులుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆ తండ్రే వచ్చి అందరికీ ఆధారంనిచ్చి సనాతులుగా చేస్తారు. ఆ గొప్ప తండ్రి వచ్చి అందరి జగడాలు, గొడవలు సమాప్తం చేస్తారు. సత్యుగంలో గొడవలే ఉండవు. ప్రపంచంలోని గొడవలన్నీ నశింపచేస్తారు. తర్వాత జై జయధ్వనులు వినిపిస్తాయి. ఇక్కడ మాతల మెజారిటీ ఉంది. మాతలను దాసీలుగా భావిస్తారు. కంకణం కట్టేటప్పుడు నా ప్రత్యక్ష దైవం ఈశ్వరుడు, గురువు, సర్వస్వము పతియే అని ప్రతిజ్ఞ చేస్తారు. మొదట మిస్టర్, తర్వాత మిస్సెస్ అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మాతలను ముందుంచుతున్నారు. మిమ్మల్ని ఎవరు జయించలేరు. మీకు తండ్రి అన్ని నియమాలు అర్థం చేయిస్తున్నారు. మోహాజిత్ రాజు కథ కూడా ఒకటి ఉంది. అవన్నీ కట్టుకథలు. సత్యుగంలో అకాల మృత్యువే ఉండదు. సమయం వస్తూనే ఒక శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటారు. ఈ శరీరం ముసలిదైపోయిందని కొత్తది తీసుకోవాలని, చిన్న బాలునిగా జన్మ తీసుకోవాలని వారికి ముందే సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ ఎంత ముసలివారైనా, రోగులైనా ఈ శరీరం వదిలితే మంచిదని అనుకుంటారు. కానీ మరణించేటప్పుడు తప్పకుండా ఏడుస్తారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు సుఖమై ప్రపంచానికి వెళ్తున్నారని తండ్రి చెప్తున్నారు. అక్కడ సంతోషమే సంతోషం ఉంటుంది. మీకు ఎంత అపారమైన అనంతమైన సంతోషం ఉండాలి. మనము ఈ విశ్వం అంతటికి అధికారులుగా అవుతాము. భారతదేశం ఒకప్పుడు విశ్వం అంతటికి అధికారి. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మీరే పూజ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా అయ్యారు. భగవంతుడు తానే పూజునిగా, తానే పూజారిగా అవ్వడు. వారు కూడా పూజారిగా అయితే పూజలుగా చేసేదెవరు? డ్రామాలో తండ్రి పాత్రయే వేరుగా ఉంది. వారొక్కరే జ్ఞానసాగర్లు. అందువలన మహిమ వారొక్కరిదే. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఎప్పుడు వచ్చిస్తారు? ఇచ్చేందుకు ఇక్కడకు తప్పనిసరిగా రావాల్సి పడుతుంది. మొదట మనల్ని చదివించేది ఎవరో బుద్ధిలో బాగా కూర్చోపెట్టండి. త్రిమూర్తి చిత్రం, సృష్టి చక్రం, కల్పవృక్షం, ఈ 3 ముఖ్యమైన చిత్రాలు. వృక్షంను చూస్తూనే మనం ఏ ధర్మానికి చెందిన వారమని వెంటనే తెలిసిపోతుంది. ఈ ధర్మం ద్వారా మనం సత్యుగంలోకి రాలేమని వెంటనే అర్థం చేసుకుంటారు.
ఈ చక్రం చాలా పెద్దదిగా ఉండాలి. అందులో పూర్తి వివరం రాసి ఉండాలి. శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మం లేక నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారు. శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనం తర్వాత నూతన ప్రపంచాన్ని విష్ణు ద్వారా పాలన చేయిస్తారని నిరూపించాలి. బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుండి బ్రహ్మ, వీరిరువురికి సంబంధం ఉంది కదా. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఉన్నతమయ్యే కళ ఒక్క జన్మలో జరుగుతుంది. క్రిందకి దిగే కళకు 84 జన్మలు పడుతుంది. ఇప్పుడు తండ్రి ఆ శాస్త్రాలు రైటా, నేను రైటా అని అడుగుతున్నారు. సత్యమైన సత్యనారాయణ కథను నేనే వినిపిస్తాను. సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణునిగా అవుతున్నామని ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది. మొదట ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, తండ్రి, టీచర్, గురువు అన్నీ మహిమ చేయబడే మనుషులెవ్వరూ లేరు. గురువును ఎవరన్నా తండ్రి లేక టీచరు అని అంటారా? ఇక్కడ శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు. వారే మనల్ని చదివిస్తారు. వారే వెంట తీసుకెళ్తారు. తండ్రి, టీచర్, గురువు అని పిలువబడే మనుషులు ఎవ్వరూ ఉండరు. అలాంటి వారు ఆ తండ్రి ఒక్కరే. వారిని సుప్రీం ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ అలా సుప్రీం ఫాదర్ అని అనరు. తండ్రిని అందరూ దుఃఖంలోనే స్మృతి చేస్తారు. సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. ఆ తండ్రి వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పంచతత్వాలతో తయారైన ఈ శరీరాలను చూస్తున్న ఆ తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహదారి పైన ఆకర్షణ ఉండరాదు. ఏ వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, ఈ తయారైన డ్రామాలో ప్రతి ఆత్మకు తనదే అయిన అనాది పాత్ర ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అందువలన శరీరాన్ని వదిలేందుకు చింతించరాదు. మోహాచీతులుగా అవ్వాలి. వరదానము: సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహంను జరుపుకునే దృఢ సంకల్పదారీ భవ. భూమి బద్దలైన ధర్మాన్ని వదలకండి అనే సామెత ఉన్నట్లు ఎటువంటి పరిస్థితి వచ్చినా మాయ యొక్క మహావీర రూపం ముందుకొచ్చిన దారంలు వదిలిపోరాదు. సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించరాదు. సదా మీ శ్రేష్ఠ స్వమానం, శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్టమైన జీవితం యొక్క సమర్థ స్వరూపం ద్వారా శ్రేష్ఠ పాత్రదారులుగా అయి శ్రేష్టమైన ఆట ఆడుతూ ఉండండి. బలహీనతల ఆటలన్నీ సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహం జరుగుతుంది. ఈ సమారోహం యొక్క తేదీని ఇప్పుడు సంఘటిత రూపంలో నిశ్చయించండి. స్లోగన్: రియల్ డైమండ్గా తయారయ్యి మీ వైబ్రేషన్ల మెరుపును విశ్వంలో వ్యాపింపచేయండి. అచ్చా, ఓం శాంతి.